జిహెచ్ఎంసీ క్లబ్ కొట్టేసి నువ్వే ఆ పేరు మైసారం అనే క్లబ్, మైసారం అనే జిహెచ్ఎంసీ క్లబ్ కొట్టేసి దాన్ని దొంగతనంగా అడాప్ట్ చేసుకొని అందులోంచి దాన్ని భారత్ క్రికెట్ క్లబ్ అని పేరు మార్చి నిన్న మొన్నదాకా దాంట్లో ఉన్నది నువ్వు. జిహెచ్ఎంసీ క్లబ్ల మీద కేసు పెడితే సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మీ బండారం బయటకు వచ్చింది ఆల్రెడీ. మీరేంది మా మీద మాట్లాడేది? మిమ్మల్ని ఎవరు అప్రూవ్ చేశారు? స్పోక్స్ పర్సన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నది అసలు TG20 అని అప్రూవ్డ్ లీగు. దానికి మీ జనరల్ బాడీ ఒప్పుకోదు, గవర్నింగ్ కౌన్సిల్ ఇల్లీగల్, BCCI పర్మిషన్ ఇవ్వదు, అయినా HCA లోగో పెట్టుకుంటారు. ఇది పద్ధతేనా? హోటల్లో మీటింగ్ పెట్టుకుంటే ప్రెజర్ పెడతారు వాళ్ళ మీద. మీరు BCCI వచ్చిన డబ్బులు అడ్వర్టైజ్మెంట్ వచ్చిన 100 కోట్ల రూపాయల మీద కొట్టేసిరో మేము జేబుల్లోంచి వేసుకొని పేద పిల్లల క్రికెట్ ఆడిస్తున్నాం. మేము ఇక్కడ భోజనం చేస్తే మా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని చేస్తాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ BCCI కానీ డబ్బులు ఇవ్వలే మాకు. గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చింది, రికగ్నిషన్ ఇచ్చింది, గ్రౌండ్లు ఇచ్చింది, అడిగినప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చింది. నువ్వే ఇచ్చినావు వివేక్. నువ్వు అక్కడి నుంచి చేసినారని మీరందరూ జిల్లాల పేరు చెప్పి చేస్తామంటారు కదా. అక్రమంగా థర్డ్ పార్టీస్ కి జిల్లాల పేరు బ్రాండింగ్ చేసి మీరు అమ్ముతున్నారు, తప్పు అని చెప్పినాం. నిన్న మన దాకా వివేక్ గారి గురించి మంత్రుల గురించి మాట్లాడలేము మేము. ఇవాళ తెలిసింది ఈ TG20 లీగ్ లో ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా లీగల్ గా లేదు ఎన్కౌంటర్ చేస్తుంటే పరువు కాపాడడానికి మంత్రులు ఎమ్మెల్యేలు మేము పరువు దక్కించడానికి మీకు అండగా వస్తే వాళ్ళని ముగడబెట్టి ఇది మినిస్టర్ల లీగు, ఇది ఎమ్మెల్యే లీగ్ అని చెప్తారు. అది కాన్స్టిట్యూషన్ తప్పయా బాబు? 2022లోనే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కావద్దు, ఆఫీసర్లు ఇన్వాల్వ్ అని చెప్పారు. ఇలా మీరు 2022 హైకోర్టు ఆర్డర్ ఉన్నది, అంతకుముందు BCCI కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఉన్నది. ఇది కాదని మీరు ఇవాళ మళ్ళీ మినిస్టర్లు మంత్రులు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు నువ్వు తీసుకొని నువ్వు పంచేది డైరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారం పంచు. BCCI చెప్పింది కదా TCI ద్వారా వర్క్ చేయండి అని. 2021లో ఆర్డర్ చెప్పింది. TCIతో కొలాబరేట్ కావాలని BCCI చెప్పింది. దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు? డబ్బులు మేము కదా ఖర్చు పెట్టేది. నువ్వు మంత్రివి, నీకేం సంబంధం హైదరాబాద్ క్రికెట్ సంబంధించి? హైదరాబాద్ HCA BCCI TCI చూసుకుంటాయి. మధ్యలో నువ్వెవరు మాట్లాడడానికి? లీగల్ నోటీసులు పంపిస్తే CID సమాధానం చెప్తుంది, మేము సమాధానం చెప్తాము, కోర్టు సమాధానం చెప్తుంది. కోర్టులో పిటిషన్ ఫైల్ అయినది, కోర్టుకు నువ్వు రెస్పాన్స్ రిప్లై. CBI ఎంక్వైరీ కావాలని చెప్పిన నువ్వు పార్టీ, నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది. జరిగినప్పుడు దానికి సమాధానం ఇప్పుడు లీగల్ గా పేపర్లో రాయించుకుంటే కాదు, ఉట్టిగా చిల్లరగా మాట్లాడదు కాదు. మీరు గౌరవం మాట్లాడుతున్నాం, మీరు గౌరవం కాపాడుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే TG20 లీగ్ విషయం మళ్ళీ చెప్తున్నాం. క్రికెట్ ప్లేయర్లు ఆడేవాళ్ళు రూల్ నెంబర్ 31 అప్లై అవుతుంది. ఇప్పుడు లీగల్ నోటీస్ పంపించడం విజయ్ దేవరకొండ గారికి, వెంకటేష్ గారికి, తిలక్ వర్మ గారికి, సిరాజ్ గారికి, అంబటి రాయుడు గారికి, మా అడ్వకేట్ ఇక్కడ రామచంద్ర గారు లీగల్ నోటీసులు పంపిస్తే వాళ్ళకి లీగల్ గా మాకు సమాధానం చెప్పి మేము సాటిస్ఫై అయితే మీరు TG20లో పార్టిసిపేట్ చేస్తారా ఎంటర్ చేస్తారా మీ ఇష్టం. మీరు ఆ విషయంలో లీగల్ గా పోతుంది. ఎన్కౌంటర్ సెలబ్రిటీస్ అందరూ ఎన్కౌంటర్ చేసి ఆల్రెడీ. నేను అంబటి రాయుడు 3 రకాల ట్వీట్లు చేసిండు, నాకు సంబంధం లేదు అని ట్వీట్ చేసిండు. దాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నంలో ఏం చేస్తున్నారో మీకు అర్థమైతలేదు. మేము ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మీరు గడబడి చేసుకుంటే మీ స్టేడియంకి వస్తుంటే మేము మీ ఆఫీస్ మీద గొడవ చేస్తుంటే చట్టపరంగా న్యాయపరంగా కోర్టుల ద్వారా మేము పోతున్నాం, మీడియా ద్వారా పోతున్నాం. మీరు సమాధానం చెప్పండి. రాతపూర్వకంగా మీకున్న ఒక పత్రం ఇట్లా ఈ పత్రం నాకు పర్మిషన్ ఎందుకు తీయించలేకపోతున్నావు? నేను ఆగంరావుని అడుగుతున్నా, శేష్ నారాయణ అడుగుతున్నా, నేను మీ ప్రెసిడెంట్ లేడు, ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారు, సెక్రటరీ జీవన్ రెడ్డిని అడుగుతున్నా, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను అడుగుతున్నా. BCCI కనుక మీరు అన్ని కంప్లైంట్స్ కరెక్ట్ నేను రాసి మీకు పర్మిషన్ ఇచ్చిన పత్రం ఇట్లా ఎందుకు తీయించలేకపోతున్నావు? ఏం తప్పు చేశారు మీరు? అంత దొంగతనంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలంగాణ పిల్లల భవిష్యత్తు, తెలంగాణ క్రీడాకారుల డబ్బులు, వాళ్ళ కెరీర్లన్నీ కొల్లగొడుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీరందరూ క్రిమినల్స్. మీకు సహకరిస్తున్న వాళ్ళు మంత్రులైనా సరే, మినిస్టర్లైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే, మీకు సహకరించిన వాళ్ళు క్రిమినల్స్ అవుతారు. మా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఆధారాలతో మళ్ళీ CM గారికి CIDకి మళ్ళీ కంప్లైంట్ చేస్తాం. మేము ఎన్నికోలేదు లేదు. తెలంగాణ పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు.